నేను మారు మనసు పొందకముందు నాకు సిగరెట్ అలవాటు ఉంది. మంచి నేర్పేవాళ్ళు తక్కువ, మనకి చెడిపోయిన అలవాట్లు నేర్పేవాళ్ళు బలి ఎక్కువ. ఒక వారం రోజులు కూడా సిగరెట్ మానలేదు. నేను మానలేకపోయినా ఒక తీర్మానం చేసుకున్నా, ఇక మానటం మన వల్ల కాదని. యేసయ్య నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం పొందాక అడ్రస్ కూడా లేదా సిగరెట్. ఎటుపోయినాయో ఊడుసుకొని పోయినాయి, అడ్రస్ కూడా లేవు. దేవునికి స్తోత్రం. 7 దినములు మానలేని బలహీనుడనైనా నాకు అసలు దాన్ని కనీసం గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత అద్భుతమైన విడుదల ఎలా సాధ్యమైంది? అది నా వల్ల అయినది కాదు, నా దేవుని ఆత్మ వల్ల జరిగిన కార్యం. కొంతమంది అడుగుతున్నారు, అన్న నాకు ఈ వ్యసనం ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఈ పాపం ఉంది, నాకు ఈ తాపం ఉంది అని. నేను చెబుతున్నా, వాటన్నిటిని వదిలించడానికి యేసయ్య పిలుస్తున్నాడు, రాయ్యా రాయ్యా అని. నువ్వేమో వద్దులే ప్రభా, నేను మంచోడు కాదులే ప్రభా, చండాలు పండు ప్రభా. అరే నీకోసమే రా నేను వచ్చింది, వద్దులే ప్రభా నేను మంచోడు కదా నెట్ట జక్కయ్య దిగరా, నీకోసమే వచ్చా. ఊరు మొత్తానికి నువ్వు ఏం వేసినోడివి, నువ్వు రాయ్యా నేను బాగు చేయడానికి వచ్చానంటే మర్యాదగా చెట్టు దిగి వచ్చాడు. ఊరి మొత్తానికి రోసేసినోడు నాయన నువ్వు, అయ్యా నిన్ను అందరూ అట్ట అనుకుంటున్నారు, రా నిన్ను బాగు చేద్దామన్నా. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చా. నేను తేడా నువ్వు అనుకుంటున్నావు కదా, నిన్ను మంచిగా నేను మరుస్తుందా అని వచ్చాడు యేసు. అది పిలుస్తుంటే రారే ఈ అతినీతి మంతులు,